లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ గారు బీజేపీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున ఎంపీ టికెట్ ఆశించాడు బాబు మోహన్. కానీ బీజేపీ పార్టీ మాత్రం తనకు టికెట్ ఇవ్వట్లేదు అని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బాబు మోహన్ గారు ప్రకటించడం జరిగింది. తనకు ఎంపీ ఎలక్షన్ లో టికెట్ వస్తుందనే నమ్మకంతో వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీ తరపున ప్రచారం చేశాడు బాబు మోహన్ గారు. కానీ నాకు టికెట్ రావట్లేదు అని తెలిసి బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. సినీ నటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన బాబు మోహన్ గారు ముందుగా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో బాబు మోహన్ గారు ఉన్నారు. ఆ తర్వాత 2018 నుంచి బీజేపీ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. బాబు మోహన్ గారు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారి అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో మెదక్ జిల్లా ఆందోళ్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు. 2004, 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర రాజనరసింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందాడు. 2019లో బీజేపీలో చేరి ఆందోళ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. అయితే బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన బాబు మోహన్ ఒక రకంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మనసు మారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే తప్పకుండా చేస్తాను అని ప్రకటించాడు. అది ఇండిపెండెంట్ గానా లేక ఇతర పార్టీలో చేరుతానా అనేది ఇప్పటి వరకు నేను ఏమీ డిసైడ్ కాలేదు, భవిష్యత్తులో ప్రకటిస్తాను అని బాబు మోహన్ గారు చెప్పడం జరిగింది. అయితే మీ బావ కేసీఆర్ గారి పార్టీలో చేరుతాడా అని మీడియా మిత్రుడు ప్రశ్నించగా ఏమైనా జరగవచ్చు, వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, ఇండిపెండెంట్ గా పోటీ చేయవచ్చు, లేక ఇతర పార్టీలైన కాంగ్రెస్ పార్టీలో కూడా చేరవచ్చు అని బాబు మోహన్ బదులిచ్చాడు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో మొదటి వికెట్ బాబు మోహన్ రూపంలో పడ్డదన్నట్లు.